ఈ వారం వరుసగా విడుదలైన 5 చిత్రాల్లో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లవ్ స్టోరీ ప్రేమ అంటే చిత్రం ఒకటి. నవనీత్ రామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సుమా కనకాల, వెన్నెల కిషోర్, కిరీటి దామరాజు కీలక పాత్రధారులు. థ్రిల్ యూ ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ చేసిందా? చూద్దాం. మది అలియాస్ మధుసూదన్ సెక్యూరిటీ సిస్టమ్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు. ఇది ఒక పక్క. రెండో పక్క అతనొక దొంగ. అయితే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనుకుంటాడు. ఓ పెళ్లిలో తారసపడిన అమ్మాయి రమ్యపై మనసు పారేసుకుంటాడు. ఆమె చేసే ప్రతి పనిలో థ్రిల్ కోరుకుంటుంది. ఇద్దరి అభిరుచులు కలవడం, ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత భర్త ఏం చేస్తాడో రమ్యకు తెలిసిపోతుంది. దొంగతనాలకు స్వస్తి చెప్పి ఉద్యోగం చేయమనడంతో అటువైపు అడిగేస్తాడు మది. దొంగతనాలు వద్దు అన్న భార్యే మళ్లీ దొంగతనాల వైపు ఎందుకు మొగ్గు చూపింది? పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితం సాఫీగా సాగిందా? థ్రిల్ కోరుకునే రమ్యకు జీవితం థ్రిల్లింగ్ గా అనిపించిందా? ఇందులో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ పాత్ర ఏంటి? ఆమె వీరిద్దరి జీవితంలోకి ఎందుకు వచ్చింది అన్నది కథ. పెళ్లికి ముందు ఒకలా, పెళ్లైన కొన్నాళ్లకు మరోలా మారిన జంట కథ ఇది. పెళ్లికి ముందు నువ్వాలా, పెళ్లికి ముందు నువ్వాలా, పెళ్లి తర్వాత ఇలా అంటూ ఒకరి తప్పును ఒకరు ఎంచుకుంటూ నిందించుకున్న ఈ జంట జీవితం ముందుకు సాగిందా, ఆగిపోయిందా అన్నదే ఈ కథలో కీలకమైన అంశం. దానిని వినోదం, భావోద్వేగాలు జోడించి ప్రేక్షకులకు థ్రిల్ ఫీలింగ్ కలిగించాలనుకున్నాడు దర్శకుడు. ఓ స్నేహితుడి పెళ్లిలో ఇద్దరు కలుసుకుని పెళ్లి దాకా వెళ్లడం, ఓ నెల హనీమూన్ సరదాగా గడపడంతో సినిమా మొదలవుతుంది. తదుపరి చుట్టుపక్కల వారి లేనిపోని మాటల వల్ల ఆ అమ్మాయిలో అనుమానాలు రేకెత్తడంతో కథలో మలుపులు మొదలవుతాయి. హీరో తానేం చేస్తాడో చెప్పడం వరకు కథ థ్రిల్ గానే సాగుతుంది. అక్కడితో ఫస్ట్ హాఫ్ కు ఫుల్ స్టాప్. ఇక ద్వితీయార్థానికి వస్తే దొంగతనం వద్దు, ఏదో ఒకటి చేసుకుని బతకొచ్చు అని ఆలోచించే భర్తను మళ్లీ దొంగతనాలు చేయమని భార్య ఎందుకు చెప్పిందనేది ఓ మలుపు. చదువుకున్న ఇద్దరు కుటుంబ బాధ్యతలు నిర్వహించటానికి సరిపడ సంపాదన కోసం దొంగతనాన్ని ఎందుకు ఎంచుకున్నారన్నది అర్థం కాదు. సెకండ్ హాఫ్ లో దొంగతనం కేసును ఆశా మేరీ పాత్రలో సుమా కనకాల ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో సాగే సన్నివేశాలు కాస్త పర్వాలేదనిపించాయి. మది రమ్య విడిపోయే క్రమంలో పూర్తిగా భావోద్వేగాలు నింపేశాడు దర్శకుడు. ప్రియదర్శి మంచి నటుడే కాదు, అతనిలో హాస్య నటుడు కూడా ఉన్నాడు. అతనిని పూర్తి స్థాయిలో దర్శకుడు ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఎక్కడా సరైన జోక్ పేలలేదు. సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ ఊహకు అందేలా ఉంది. ఆకట్టుకునే మాటలు లేవు. మంచి కాస్టింగ్ ఉన్నా వారి టాలెంట్ కు తగ్గ సీన్స్ రాసుకోలేకపోయారు. దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాడనిపించింది. ప్రియదర్శి మది పాత్రకు న్యాయం చేశాడు. అయితే తనదైన శైలి హాస్యం మాత్రం పంచలేకపోయాడు. అది అతని తప్పు కాదు, దర్శకుడి రాతలో తేడా. ఆనంది మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రమ్య పాత్రకు తగ్గట్లు నటించింది. ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ ను బాగా పండించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి ఆర్టిస్టులు ఉండి కూడా పూర్తి స్థాయిలో నవ్వులు పండించలేకపోయారు. ఇక సాంకేతికంగా చూస్తే సినిమా బాగుంది. కథకు తగ్గట్టు నిర్మాతలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వి నారంగ్ బాగానే ఖర్చు చేశారు. విశ్వనాథ్ రెడ్డి కెమెరా పనితనం, లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు ప్లస్ అనుకోవచ్చు. 2 పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్ సెకండ్ హాఫ్ కు కాస్త కత్తెర వేసుంటే బాగుండేది. ప్రేమ అంటే టైటిల్ ను బట్టి కొత్తదనమైన ప్రేమ కథను చూడొచ్చు అనుకుంటే నిరాశపడతారు.